లోక్సభ ఎన్నికల తర్వాత బీజేపీలోకి వెళ్లే మొదటి వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డేనన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ కామెంట్లపై స్పందించిన ముఖ్యమంత్రి ముందు కళ్లు తాగిన వ్యక్తిలా కేటీఆర్ మాట్లాడుతున్నారని కౌంటర్ ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళి ఫస్ట్ జంపింగ్ జపాంగే రేవంత్ రెడ్డి అనే మాట యాది పెట్టుకోండి. బీజేపీలకు జంప్ అయ్యే మొదటి మనిషి రేవంత్ రెడ్డి అనే మాట మీరు యాది పెట్టుకోండి. ఎందుకంటే ఆయన లెక్క ఆయనకున్నది. ఆయన ఏ పార్టీలో టికాన్ ఉండడు. మొదలు బీజేపీ 2001 ఆ టైంలో, తర్వాత టీఆర్ఎస్, తర్వాత టీడీపీ, తర్వాత కాంగ్రెస్, రేపు మళ్ళా మాతృ సంస్థ బీజేపీలకు పక్కా పోతాడు. ఈ విషయంలో మీరు అనుమానం పెట్టుకోకూరి. నేను ఇప్పటికో 10-15 సార్లు అన్నా రేవంత్ రెడ్డి నువ్వు బీజేపీలోకి పోతావు పక్కా అని. ఒక్కసారి కూడా మాట్లాడతలేడు. అన్ని అడ్డమైన విషయాల మీద మాట్లాడతాడు. ఇప్పుడు కేటీఆర్ అన్ని పోరంబోకు మాటలు. ఊర్లలో ఆవరగాళ్ళు ఉంటారు కదా, చెట్ల కింద కూర్చొని పొంకనాలు కొడుతుంటారు. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. అంతకు మించి ఏమన్నా ఉందా? కళ్ళు కాంపౌండ్ల కాడ ఇట్లనే మాట్లాడుతుంటారు. ఏ మందుకళ్ళు తాగినాక మా కొడంగల్ నారాయణపేట ఏరియాలో కొంచెం మందుకళ్ళు ఎక్కువ. మందుకళ్ళు తాగినాక పోరలు ఇట్లనే కేటీఆర్ చూస్తుంటే నాకు సేమ్ మందుకళ్ళు తాగిన లాగానే కనిపిస్తాడు. కాంగ్రెస్కు 40 వస్తాయంటే మోడీకి 400 వస్తాయని ఒప్పుకున్నట్టే కదా. వీడు ఎవరిని సపోర్ట్ చేస్తున్నట్టు? ఎవరికి సపోర్ట్ చేస్తుండు వీడు? రాజు నువ్వు చెప్పు. మాకు 40 వస్తాయి, మోడీకి 400 వస్తాయని చెప్తుండు కదా. మరి నేనేం చెప్తున్నావు? మోడీ వీడు ఒకటే రా నాయన, వీని ఓటేస్తే మోడీకి వేసినట్టే అని.